ఇగో ఈ ఎలక్షన్లల్ల గనక పంక పార్టీకి ఓటేస్తే మన బతుకులు ఆగమైతాయని పవనాల సారు విజన్ బాగా నచ్చిందని గిలాసగుర్తి లీడర్ అంబటి రాయుడు సార్ అంటున్నాడు. అంతేకాకుండా జనాలల్లా మార్పు వచ్చిందని, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తేనే జనాలకి యువతకి న్యాయం జరుగుతుందని మాట్లాడిండు. చెలో సారు మాటలు ఒకసారి వినద్దాం పాండ్రి. నాకు సీట్ రాలేదంటే నేను అడిగానా? నేను పార్టీ జాయిన్ ఎన్ని రోజులు అయిందండి? నేను 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 వచ్చింది ప్రజాసేవ చేయడం కోసం. 7 నెలలు తిరిగాను. ఎవరు మీకు వాళ్ళు ఎవరైనా చెప్పారా నాకు సీట్ ఇవ్వలేదని? వాళ్ళు ఏం అనలేదు కదా. నేను ప్రయత్నాలు ఇక్కడ చేశాను. లేదండి, గవర్నమెంట్ లో పదవుల గురించి నేను రాలేదు. ఒకవేళ కంటెస్ట్ చేయాలంటే ఇక్కడ కూడా చేసే పరిస్థితి ఉంది, కానీ నేను ఎందుకు కంటెస్ట్ చేయలేదంటే నాకు ఫస్ట్ తెలుసుకోవాలి పాలిటిక్స్ అనేది ఏంటి, ప్రజల్లో తిరిగే సమస్యలు ఏంటి, నేను ఎట్లా ఉపయోగపడగలను, నేను ఏం చేయగలను అనేది నాకు తెలిసినప్పుడు, క్లారిటీ వచ్చినప్పుడు డెఫినెట్గా కంటెస్ట్ చేసే రోజు వచ్చినప్పుడు చేస్తానండి. వామప్ కాదండి, నేను నా వంతు సహాయం చేస్తున్నాను. ఇది మీరు పాలిటిక్స్ అనేది సీరియస్ బిజినెస్ అండి. ఇది జనాలు మన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఇది ఒక పాలిటిక్స్ అనేది రెస్పాన్సిబిలిటీతో, ఒక బాధ్యతతో కూడిన ఇది. సో దాన్ని మీరు దయచేసి దాన్ని క్రికెట్తో, వేరే స్పోర్ట్స్తో ఇవ్వకండి. ఎందుకంటే ప్రజల జీవితాలతో కూడిన ఒక పెద్ద వ్యవస్థ. దాంట్లో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేనేం చేయగలను, ఆ సీరియస్నెస్లో నేను పూర్తి సమయం కేటాయించి చేసిన రోజు డెఫినెట్గా కంటెస్ట్ చేస్తాను.